పెట్రోల్ బంకులలో యజమానులు కేవలం వ్యాపార దృక్పథంతో వ్యాపారస్తులకు పెట్రోల్ డీజిల్ అందిస్తూ బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్నారని, రైతులకు వాహనదారులకు ఇవ్వటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం కొరతతో పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాహనాలు వందల సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. జిల్లా అధికారులు ఒకవైపు పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెబుతున్నప్పటికీ సమస్య తీవ్రత పెరిగింది. అయితే ఇంధనం కొరత వ్యాపారస్తులకు కనిపించటం లేదు. బంకుల యజమానులు వ్యాపారస్తులకు అధిక ధరలకు విక్రయించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. వ్యాపారస్తులకు క్యాన్లలో వందల లీటర్లు అందిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వ్యాపారస్తులకు తరలించిన పెట్రోల్ ఒక్కొక్క లీటర్ 180 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల యజమానులు ప్రైవేట్ వ్యాపారస్తులకు ఒక్కొక్క లీటర్ 150 రూపాయలు మరియు డీజిల్ 150 రూపాయలకు అందిస్తున్నారు. దీంతో వ్యాపారస్తుల వద్ద పుష్కలంగా పెట్రోల్ డీజిల్ లభిస్తున్నది. కానీ పెట్రోల్ బంకుల వద్ద బాధితులకు పెట్రోల్ డీజిల్ కరువైంది. గత్యంతరం లేక పలువురు పెద్ద సంఖ్యలో ప్రైవేట్ వ్యాపారస్తుల వద్ద లీటర్ 200 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పలు పెట్రోల్ బంకుల యజమానులు ప్రైవేట్ వ్యాపారులకు తరలించి కొరత సృష్టిస్తున్నట్లు బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. బయటి వ్యాపారం వద్ద బాటిల్స్ లో పెట్రోల్ డీజిల్ దర్శనమిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ రంగానికి డీజిల్ అవసరమైనప్పటికీ వారికి పెట్రోల్ బంకుల యజమానులు రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేసి వాహనదారులకు, రైతులకు అందించాలని కోరుతున్నారు. చెప్తాను చూడు, మీరు ఎక్కడైనా కానీ అమ్మినా అంటే మీరు బిజినెస్ చూస్తున్నారు. రైతులకు చూడాలా, రైతులకు చూడాలా, మీరు రైతులకు చూడడంలా, రైతులకు వాడడంలా, మీరు బిజినెస్ చూస్తున్నారంటే రైతులు ఆపుతున్నారు. ఇప్పుడు వ్యవసాయం ఇంతగాని కష్టాల్లో చేస్తున్నాం. రైతులు పట్టకుండా మీరు మీ సంవత్సరం బిజినెస్ చేస్తారా? అందులో లోకల్ రైతులు మేము వేరే ఊరు ఎక్కడి నుంచి వచ్చి చేస్తే మేము మాకు లోకల్ కట్టరా. మేము ఆడుకోవడానికి కాదు అడుగుతున్నది, రైతులకి పొలాల కోసం అడుగుతున్నది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.